తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండుగ దసరా. అంటే దసరా పండుగను ఒకరోజు ముందు చేసుకుంటాం, కానీ దానికి ముందు బతుకమ్మ ఆట. 9 రోజుల పాటు ఆడపడుచులు ఆనంద వైభవంగా సకుటుంబ సమేతంగా బతుకమ్మ ఆటల దగ్గరికి వెళ్ళి మహిళామల తల్లులు బతుకమ్మ ఆడి నిమజ్జనం చేస్తారు. ఇది గొప్ప పండుగ. ఈ పండుగకు ఆడపడుచులని బీఆర్ఎస్ ప్రభుత్వం చీరలు అందించింది, చెల్లెళ్లకు అక్కలనే భావనతో. మరి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడే బతుకమ్మలు ఆడారా? రాష్ట్ర ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను సూటిగా, మన చీరలు ఎవరు పంచమన్నారు మిమ్మల్ని? ఎలక్షన్ ఆఫీసరు, ఎలక్షన్ కమిషను ప్రలోభాలకు గురి చేయొద్దు అని ఒకవైపు చెప్తూ ఉంటే, మీరు గ్రామ పంచాయతీలలో చీరలు పంచారు. ఆ చీరలు కట్టుకొని ఓట్లు వేయమనా? లేకుంటే చీరలు ఎవరు అందించారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి మద్దతు ఇస్తుందో వాళ్లకు ఓట్లు వేయమనా? ఏ మెసేజ్ ఇచ్చారు మీరు? అదే కాకుండా ఒక్కసారి మీరు గ్రామ ప్రాంతాలలో సర్వే చేయండి, ఏ ఒక్క మహిళనైనా ఆ చీర కట్టుకొని ఓటు వేయడానికి వచ్చిందా పోలింగ్ బూత్ దగ్గరికి? ఇలాంటివి నచ్చాయి. ఈ ట్రిక్కులన్నీ కూడా తెలంగాణలో ఉన్న మహిళా తల్లులకు నచ్చవు. వాళ్ళకి కావాల్సింది బతుకమ్మ ఆట సందర్భంలో కావాల్సింది. ఇందిరమ్మ జయంతి అని నువ్వు పంపిస్తే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా స్వీకరిస్తారు? ప్రజాధనాన్ని వృధా చేయడమే కదా. దీనివల్ల ఏం లాభం మీకు? మీ సర్వేలలో బహుశా రావచ్చు ఎక్కువ, కానీ ఆ చీరల ద్వారా ఓట్లు వేశారని కాదండి. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మాకు మేలు చేస్తాడు, మా అవసరాలు తీరుస్తాడు అనుకునే వేసిరే తప్ప కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద అయితే ఎలక్షన్లు జరగలేదు కదా. ఇండిపెండెంట్ ఎలక్షన్స్ ఇవి. నమ్మకంతో గెలిచారు అది వేరు, కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందని జబ్బలు చరుచుకోవడంలో ఏమాత్రం కూడా న్యాయం లేదు. మరీ ముఖ్యంగా 2 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. ఏ పండుగలకు ఏమి ఇచ్చారు మీరు? సంక్రాంతి పండుగకి ఏమైనా ఆఫర్లు ఇచ్చారా? బతుకమ్మ పండుగకు అందరూ కూడా ఎదురు చూశారు, రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు చీరలు అందిస్తాడని. ఆ ముచ్చట్నే లేదు, ఆ వైపే పోలేదు మీరు. దసరా సందర్భంగా దేవాలయాలకు ప్రత్యేక అలంకరణల కోసం లేకపోతే పూజాది కార్యక్రమాల కోసం ఏమైనా ఫండ్ మంజూరు చేశారా? వినాయక నవరాత్రాలు జరుగుతుంటాయి, గణపతి గుళ్ళు ఉన్నాయి, గణపతి గుళ్ళల్లో ఏమైనా ప్రత్యేక అలంకరణ కోసం డబ్బులు మంజూరు చేశారా? వినాయక నవరాత్రాలు వచ్చాయి కదా, మట్టి వినాయకులను పెట్టాలని నినాదం అయితే ఉంది కదా, ఆ మట్టి వినాయకులను కూడా గ్రామ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఏమైనా వినాయక మండపాల వాళ్లకు ఏమైనా ఆఫర్లు ఇచ్చారా కొత్తగా? అది కాదు ఇది కాదు, కొత్తగా ఆంక్షలు. విద్యుత్ దీప అలంకరణ, విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ కావాలి, ఈ సమయంలో వరకే మైకులు చిన్నగా పెట్టుకొని ఉండాలి. మరి మిగతా సమయంలో రంజాన్ నెలలో మైకులు మోగుతూ ఉంటే వాళ్ళని ఏమనరే? ఎందుకు? భారతదేశంలో హిందూ సామ్రాజ్యం, హిందువులు ఎక్కున్నారు, హిందూ దేశం ఇది. హిందూ దేశంలో హిందువుల పండుగలకు ఆంక్షలు. ఇదా మీ ఆకాంక్ష? మీరు గెలిచింది ఇందుకేనా? గోవధకు వెళ్తున్న గోవులను హిందువులు ఆపి దొరకబెడితే ఎవరైతే దొరుకుతారో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మీద కేసులు ఎన్ని పెడుతున్నారు? మీరు ఎంతమందిని జైళ్లకు పంపిస్తున్నారు? ప్రజలకు తెలియదా? హిందూ రాజ్యంలో హిందువులకు ఇంత భయమా? నవరాత్రులలో ఆలయాలకు ఇచ్చింది ఏమి లేదు మీరు. ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా అమ్మవారి గుళ్ళకు కొంత మంజూరు చేసేవాళ్ళు డబ్బులు అలంకరణల కోసమని. 2 ఏళ్ల నుంచి అది పూర్తి శూన్యమే. ఏమనంటే ప్రెస్ మీటో ఎక్కడైనా దొరికితే మైక్ దొరికితే అక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఒకటే మాట. ఉద్యోగులు పుసుకున అర్ధరాత్రి మేల్కొని మీకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు మాకు డిఏ పెంచుండి, లేకుంటే మా శాలరీ కొంచెం పెంచుండి, లేకుంటే పిఆర్సీ అంటుంటారు. పిఆర్సీ పెంచుండని కానీ వెంటనే తెల్లవారే లేవడం, మా దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారో చేసుకోండి, కోసుకుంటారా? ఇదేనా మీది? ఒక ముఖ్యమంత్రిగా ఉండి డబ్బులు లేవన్నావు సరే, మరి ఈ రోజు క్రిస్మస్ వేడుకలకు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 7,000 చర్చిలు ఉన్నాయి. 7,000 చర్చిలు. ఈ 7,000 చర్చిలకు మీరు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మీరు ఒక్కొక్క చర్చికి 30,000 రూపాయలు చొప్పున అలంకరణ, కలర్స్ వేసుకోండి, విద్యుత్ దీపాలు వెలిగించుకోండి, డీజే మైకులు పెట్టుకోండి, తెల్లవాళ్ళు కూడా యేసు నామస్మరణ చేసుకోండి. మేము అక్కడ ఇబ్బంది పెడతలేం, హిందువులం ఎవరు కూడా వద్దు అంటలేం. మా హిందూ పండుగలకు ఇయ్యని డబ్బు క్రిస్మస్ వేడుకలకు ఎలా వచ్చాయి, ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది? ఇది పోని 30,000 ఇస్తున్నారు సరే, సంబరపడదాం, ఖుషి అవుదాం. విందుకట 1,00,000 రూపాయలట. ఇదా? దసరా రోజు జంబి కోసం కూడా మీరు రూపాయి శాంక్షన్ చేయలేదే, 1,00,000 రూపాయలు విందు కోసం ఇచ్చారు. ఇప్పుడు 4 కోట్ల రూపాయలు